రైట్. ఈ త్రిబుల్ ఆర్ సంబంధించింది రోజు రోజుకు తెలంగాణ వ్యాప్తంగా జనాలలో ప్రజలలో ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా పోతుంది రోడ్ అని చెప్పి ప్రజలందరూ కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏ రేటుకి ఇస్తుంది ఏంది అనేది పక్కన పెడితే అసలు భూమి మీద ఉన్న ఎమోషన్ వాళ్ళని కొంచెం భయపెడతా ఉన్నది ప్రజలని. దీనికి సంబంధించి మునుగోడు సైడ్ కూడా త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఈ భూమి పోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం భయపడతా ఉన్నారు. వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, త్రిబుల్ ఆర్ ఈడంగా రావద్దు అని చెప్పి మాట్లాడదాం. కొంతమంది ఉన్నారు మనతో పాటు. నమస్తే బ్రదర్. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. మా పుట్టబాగా సర్వే నెంబర్ 379 సర్వే నెంబరు. మాకున్న 2 ఎకరాలు మొత్తం పోతుంది సార్. సెంటర్ పాయింట్ మొత్తం మాదే. 2 ఎకరాలు మొత్తం పోతుంది. మాకున్నది ఇట్లా 2 ఎకరాలే. మా పాలోళ్ళది, మా బాబాయిలది అందరు కలిపి అందరిది పోతుంది. మరి ఏమంటారు అసలు? అంటే దానికి ఏమన్నా ఇంత ఇస్తాము అది ఇస్తామని ఏమన్నా ఆల్టర్నేటివ్గా చెప్తున్నారు? ఏం చేస్తలేదు సార్. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయినాం. ఎంఆర్ఓ దగ్గర పోతే ఏం చెప్తానంటే మా గవర్నమెంట్ వాల్యూ అయితే 2,50,000 ఉంది, అదొక్కడే చెప్తాడు, ఇంకేం చెప్తలేడు. గవర్నమెంట్ 2,50,000 ఇస్తే సరిపోతుంది అంటనా? ఇంకా ఏం చెప్తలేడు సార్. అది గిట్ట క్లారిటీగా చెప్తలేరు. 2,50,000 వాల్యుయేషన్ ఉంది అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం లేదన్నట్టు చెప్తున్నా ఆయన. హెచ్ఎండిఏ పోయినాం, మాకు తెలియదని వాళ్ళు అంటున్నారు. మంత్రి దగ్గర పోయినాం, కోమరెడ్డి వెంకరెడ్డి దగ్గరికి. ఆయన మాకు నా చేతుల్లో ఉంటుంది, నీ సంతకం పెడుతున్నా వస్తుంది, అప్పటిదాకా ఏం కాదని చెప్తుండు. అది ఇప్పుడు అయ్యేదా పోయేదా అంటున్నా ఆయన. అక్కడ రాయగిరి కాడ మొదలు పెట్టిందే ఇప్పటిదాకా కాలేదు, ఇక్కడ ఎప్పుడు అవుతుంది, ఇక్కడ రానే రాదు, ఇప్పుడు అంతా మీ పనులు మీరు చేసుకోపోరు, మీ పనులు మీరు దున్నుకోపోరు అంటున్నాడు. ఎట్లా ఉన్నా మీకు కొంచెం టెన్షన్గానే ఉంది దాని మీద. అసలు ఆయన ప్రకటించలేదు అన్నప్పుడు ఆ సర్వే నెంబర్ ఆన్లైన్ ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఆన్లైన్ నుంచి ఫస్ట్ తీసేయాలి. ఒకసారి ఏమో 40 కిలోమీటర్ అవుతారు అంటారు, ఒకసారి 40 కిలోమీటర్ ఇతలు అంటారు. ఇక్కడ వచ్చే వరకు 28 కిలోమీటర్లో వస్తుంది. మా ఊరి పుట్టపాకు వచ్చే వరకు 28-30 కిలోమీటర్లో వస్తుంది. యాక్చువల్లీ 40 కిలోమీటర్ అవతల ఉండాలి. అక్కడ చౌటుపల్ దగ్గర దివీస్ కంపెనీ ఉండే ఉద్దేశంతో దాన్ని కాపాడడం కోసం ముందుకు తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇప్పుడు చిన్నకారు సన్నకారు రైతులందరూ నష్టపోతున్నారు. ఆయన ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? వాళ్ళు ఇంకా వాళ్ళు బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చినారో లోపల మనకు తెలియదు సార్. ప్రభుత్వానికి ఏమి ఇచ్చారు వాళ్ళు ఆప్షన్ చెప్తారు కదా. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ టోటల్ నెంబర్ 1 ఆయన్నే, దివీసోడు. వాడి అవసరమైతే ప్రభుత్వాన్ని మార్చేంత శక్తి ఉంది దగ్గర. అందుకనే ఇప్పుడు ఆయన కాపాడుతారు, కానీ రైతులను అయితే ఎవరు వస్తున్నారు సార్. ఇప్పుడు ఆయనను కాపాడే క్రమంలో రైతులందరికీ ఇబ్బంది అవుతుంది కదా. చుట్టుకుంటున్న ఇప్పుడు ఒక 10 ఎకరాల లోపు ఉన్న రైతులు కావచ్చు, ఎక్కువ ఉన్న రైతులు కావచ్చు, అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కదా. అవును సార్. అయినా వాళ్ళకి రైతులు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతులతో నా సంబంధం లేనట్టే ఉంది. ఫస్ట్ రైతుల రాజ్యం అని చెప్తుండే లేదు సార్. రైతుల రాజ్యం అయితే ఇట్లా ఉండదు కదా. రైతులను పట్టించుకోలేరు. ఫస్ట్ అరే మీరు ఇన్నిసార్లు ధర్నా చేస్తున్నారు, ధర్నా చేస్తారు, ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఇన్ని కుటుంబాలు రోడ్ల మీదకి చేస్తున్నాయని నీకు ఆలోచన ఉన్నప్పుడు పిలిపియాలి ఫస్ట్. మరి ఏంది మీ సమస్య, ఎందుకు చేస్తారు, దేనికోసం పిలిపియాలి. కనీసం అసలు మీరు ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక భిక్షాలను చూసినట్టు చూస్తారు సార్ మొత్తం రైతుల్ని. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు, ఎవరు కలిసిరా సార్? ప్రభుత్వం నుంచి ఎవరైనా కలిసిరా? మీకు ఏమైనా క్లియరెన్స్ ఇచ్చే పరిస్థితి ఏమైనా కనిపించింది? ఎవరు కాలేదు సార్. మేము ఒకసారి లోకల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయినాం. పోతే ఆయన నారాయణపూర్లో మీటింగ్ పెట్టిన రైతులతోని పెట్టి ఆయన ఏమంటాడు నాకే తెలియదు. ఫస్ట్ ఆ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా అలైన్మెంట్ గీసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు లోకల్ ఎమ్మెల్యేని పిలిపియాలి, నన్నే పిలిపియాలి, నాకే తెలియదు. అది ఆయన అదే అంటారు. మాకే షాక్ అవుతున్నాం. మరి వాళ్ళు ఆయన కావాలని చెప్తుండా లేకుంటే వాళ్ళు లోపల ఇంకా అందితే చెప్తున్నారు మాకు తెలియదు. కానీ మొత్తమే ఆయన అయితే అట్లా చెప్తుంది సార్. నాకే తెలియనప్పుడు నేనేం చేస్తాను, సరే నేనైతే రైతు కుటుంబం నుంచి వచ్చిందా, నేను రైతుల మద్దతు ఇస్తాను, మీరు ఎలాంటి ఉద్యమం చేసినా నేను ముందు నడుస్తా అని ఆయన ఒక హామీ ఇచ్చిండు. సరే అని ఊకున్నాం సార్. తర్వాత మంత్రి గారి దగ్గరికి పోతున్నామో అది అయ్యేది కాదు, పోయేది కాదు. అసలు మీకు ఓళ్ళు చెప్పారు, అసలు మీకు ఎవరు చేసిరని ఆయన చెప్తుంది సార్. అంటే ఎవరు చెప్పకుంటే ఒకవేళ మీ దాకా రాకుంటే ఆన్లైన్లో ఎందుకు పెట్టినట్టు సర్వే నెంబర్? అదే సార్ మాకు అర్థం కాదు. నైట్ సాయంత్రం టైంలో పెట్టారు. అంటే ఇంతకుముందు ఇక్కడ త్రిబుల్ ఆర్ గురించి అదోటి ఇదోటి వస్తుంటే మేము గిట్ట ఫార్వర్డ్ మెసేజ్ అనుకున్నాం. మామూలుగా అందరూ వాట్సాప్లో చూసాం గ్రూప్లలో, అంత ఫార్వర్డ్ మెసేజ్ ఏమో అనుకున్నాం. సడన్గా గ్రూప్లో చూసి సర్వే నెంబర్ ఇచ్చే వరకు అంత షాక్ అయిపోయినాం ఒకేసారి. అరే ఏంది పరిస్థితి ఏంది, అసలు ఏం చెప్పకుండా చేయకుండా డైరెక్ట్ ఇచ్చిరు ఆన్లైన్లో అని ఇంకా అందరూ ఇబ్బంది ఉంది. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి? మీరేం డిమాండ్ చేస్తున్నారు? మాకైతే ఈ విధంగా త్రిబుల్ ఆర్ ఉంది సార్. యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ తర్వాత ఉంది. ఆ 40 కిలోమీటర్ తర్వాత వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేమైతే రోడ్డు ఆపుతలేము. మీరు గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉందో ఆ విధంగా వేసుకోండి. అంతేగాని అవుతాను 28, అవుతాన 50, అవుతాను 60, అవుతాన 30 ఇట్లయింది సార్ వేయడం వేస్తే అంతా కరెక్ట్ వేయాలి కదా. గతంలో ఇచ్చిన అలైన్మెంట్ని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజమే సార్, ఇదైతే నిజమే. గతంలోనైతే ఇక్కడ లేదు, అసలు అలైన్మెంట్ ఇక్కడ లేనే లేదు. అసలు దీని దరిదాపులేట లేదు. మరి ఎట్లా ఇక్కడ మారిందో ఎట్లా అనేది మాకైతే అర్థమైంది. ఓన్లీ దివీస్ కోసం మార్చేసారు ఇదైతే. మీ రైతుల ఇప్పుడు మ్యాప్ గిటే చూస్తుంది సార్, మీకు అర్థమైపోద్ది. అక్కడ అంతటా రౌండ్గా వస్తుంది. ఈ చౌటుపల్లి ఏరియా వచ్చేవరకల్లా మొత్తం ఇట్లా క్రాస్ అయిపోద్ది. ఎవరో కొరికితే ఇట్లా యాపిల్ పండు ఇట్లా కొరికితే ఎట్లా అయ్యిద్దో అట్లా కొరికినట్టు అయింది సార్. అది
మొత్తం ఇక్కడ తగ్గించారు. ఒక 12 కిలోమీటర్ లోపలికి వచ్చింది మొత్తం. ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, మరి ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు రాజకీయ నాయకులు అని సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాడు. ఏదైనా ముందు ఏమైనా తీసుకుని మీ సరే ఇట్లా అవుతుంది, మీ రైతులందరూ ఒక దగ్గరకు వచ్చి మరి ఏంది మన పరిస్థితి మేము ఆలోచన చేసుకునే లోపే పోలీసు వాళ్ళని పెట్టి సార్ అరెస్ట్ చేసి తీసుకోవద్దు. ముందస్తు అరెస్టులు వస్తారు. అది ఒక భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇటు మా ఇంట్లో వాళ్ళు ఆగమవుతారు, మేము ఆగమవుతున్నాం, అంతా మా చేసుకున్న పని గిట్ట అంత ఆగమవుతుంది. మరి ఆడ ఒక పక్క ఇదంతా రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన, వెనకటి రోజులు తెచ్చిన అని చెప్తా ఉంటే ఈ అరెస్టులు ఏంది, అడిగితే ఈ అక్రమాలు ఏంది, నిర్బంధం ఏంది అసలు? ఇందిరమ్మ రాజ్యం, రైతుల రాజ్యం అంటే వాళ్ళు రైతు సమస్యలు ఫస్ట్ దగ్గర వచ్చి కనుక్కోవాలి కదా సార్. వాళ్ళు అసలు పట్టించుకుంటారా ఫస్ట్ రైతుల్ని పట్టించుకోలేరు కదా. పట్టించుకోవడం అయితే నువ్వు అన్న మేము ఎలాంటి అలైన్మెంట్ ఇవ్వలేదు అంటున్నారు, HNDA గిట్ ఇవ్వలేదు అంటున్నారు కదా. R&B డిపార్ట్మెంట్ ఎవరు సార్? కోమరెడ్డి వెంకరెడ్డి, ఆయన పరిదే కదా. మరి అలాంటప్పుడు HNDA వాళ్ళు ఇచ్చినప్పుడు అరే నేను ఇయ్యలేంది, నువ్వు ఆన్లైన్లో ఎట్లా ఇచ్చావు రాబాయ్ అనేసి వాడిని అడగొచ్చు కదా పిలిపించి. మరి ఎంతసేపు మిమ్మల్ని పోయిన వాళ్ళని సంజాయించే పరిస్థితి ఎంతసేపు సముదాయించి బయటికి పంపించి మాల పని ఏదో చేసుకున్నట్టు లోపల అన్నీ చేస్తున్నారు వాళ్ళు. బయటికి మాత్రం రైతులు పోతే మాత్రం ఏం లేదు, అయ్యేది లేదు, పోయేది లేదు, మీరు ఏం చేసేది లేదు, మా పని మేము చేసుకుంటాం అన్నట్టు చేస్తుంది సార్. ఏదంటే ఆయన కోమరెడ్డి వెంకరెడ్డి అంటాడు మేము నల్గొండ చుట్టూ ఇట అవుటర్ రింగ్ రోడ్ ఇప్పిస్తున్నా, ఎకరానికి 1,20,00,000 ఇప్పిస్తున్నా, అక్కడ ఇప్పుడున్న పక్క రైతులు గిట్ట నాకు భూమి ఇస్తా తీసుకొని అంటున్నారు అని ఆయన కూడా చెప్తున్నాడు. నిజంగా రైతులు అనేటోళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు సార్. రైతులు ఏ రైతు అయినా ఫస్ట్ భూమి పోవడానికి ఇష్టపడరు సార్. ఎవరైనా ఏ రైతు అయినా కానీ భూమి పోవడానికి ఇష్టపడ్డు. ఇంకా వాళ్ళు భయపెట్టో బెదిరించో పోలీసులు పెట్టో ఇంకా ఆ విధంగా చేయాల్సిందే తప్ప ఏ రైతు అయితే. బ్రదర్ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఈ భూముల విషయం కాకుండా ఓవరాల్గా కూడా? మా రైతు అసలు రైతు అని చెప్పుకునేటట్టు లేదు సార్. మా పని ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు చెప్పుకునేటట్టే లేదు. రైతు అంటే ఇట్లా చూస్తారు, ఈ ఓడో నాయన పనికిరాని వాళ్ళు వచ్చిరన్నట్టు చూస్తారు. అసలు కరెక్ట్ అయితే చూస్తలేదు సార్. రైతులు అయితే ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. సరే ఏం చెప్తావు ఫైనల్గా ఈ మన అలైన్మెంట్కి సంబంధించి కానీ అటు RRRకి సంబంధించి కావచ్చు, ఇటు ఓవరాల్గా రైతుల పరిస్థితి కావచ్చు, ప్రభుత్వం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మేము ఏం లేదు సార్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40 కిలోమీటర్ అవతలు అన్నారు ఓఆర్ఆర్, దానికి అవతలేయండి. ఓరో దివీస్ కోసమో ఇంకా ఏదో రాజకీయ నాయకుల భూముల కోసమో ఆ దగ్గర నుంచి ఇక్కడ RRR ఇక్కడ వేయదని మేము కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎలా ఉంటే అలా వేయండి అని చెప్తున్నాం సార్. మీరు RRR వద్దని అంటలేము. మేమైతే భూములు ఇవ్వం సార్. మేమైతే భూములు ప్రాణం పోయినా సరే మాకున్న 2 ఎకరాలు పోతే మేము ఏం చేసుకోవాలి సార్? ఇంకా మాకు 20 ఎకరాలు ఉంది, పోతే 2 ఎకరాలు 3 ఎకరాలు పోతున్నట్టు అది వేరు. ఉన్నది 2 ఎకరాలు ఏం చేసుకున్నారు సార్? రైతులు పైసలు ఇస్తే ఏం చేసుకుంటారు సార్? వాళ్ళు పైసలు ఇచ్చినా మళ్ళీ పెట్టుబడి భూమి మీద పెట్టాల్సింది. అలాంటి రియల్ ఎస్టేట్ మేము రియల్ ఎస్టేట్ ఆడకొని ఈడకొని చేస్తాం. రియల్ ఎస్టేట్ కాదు కదా రైతులు. ఎంతసేపు ఉన్న భూమి మీద పెడతారు, రూపాయి పెడితే. అలాంటి ఉన్న భూమి పోతాయి, నువ్వు ఏం చేస్తావు? ఇంకా మా పరిస్థితి అట్లా అట్లా ఉంది సార్. విధంగా మీది ఎంత ఉంది? మీది కూడా ఉన్నదా భూమి? అది ఉంది 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. ఏమంటారు వాళ్ళు? ఏమంటలేరు. మాకు ఓలు కలుస్తారు వాళ్ళు. పోతున్నాం వస్తుర్రు. దీని మీద ఇంతవరకు ఏమైనా చేసిరా? ధర్నాలు కావచ్చు, ఏమైనా నిరసనలు చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, అన్ని చేసేవన్నీ చేస్తూనే ఉన్నాం. చేసినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు రావట్లేరు. ఇంకా మా బాధ మేమే పడుతున్నాం. ఏం చేస్తారో ఎట్నో. 45 కిలోమీటర్ తీస్తే మా ఊరు యువతలకి పోతుంది. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం దూరమే. ఇప్పుడు 45 కిలోమీటర్లు 40 మీటర్ 3 పెట్టిర్రు. సర్వే వీళ్ళు వచ్చినాక 1 పెట్టిర్రు ఊరు యువతల ముందలంగా. వాళ్ళు 2 పెట్టిర్రు. గత ప్రభుత్వం గుట్టలకాలు ఏం తగ్గించిరో ఏమో, వాళ్ళకి ఏమో ఏడంగా ఏమొస్తుందో సారు. దానివల్ల ఆ కంపెనీ చూసుకొని మమ్మల్ని ఖరాబు చేస్తుండు. 500 ఎకరాలో 1000 ఎకరాలో ఉందంట. అదే వాళ్ళు చేసేదే గది. ఆయన ఒక్కడు 100-500 ఎకరాలు ఉన్నోడిని 20 ఎకరాలు పోతే ఏమవుతుంది? మామూలు 4 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టే బదులు మరి అది ఏం చేస్తారో, ఎవరికి న్యాయం అనిపిస్తుందో వాళ్ళు ఏం చేస్తారో. మేము పైసలు ఇస్తామా, ఎవరు ఇస్తారు, ఏమి ఇస్తారు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, మరి మాట్లాడలేదా? ఎమ్మెల్యే కాడికి పోలేదు? మాట్లాడిండంట, నేను బోరాడుతా అన్నాడంట. కానీ ఏం బోరాడతాడు, ఏం చేస్తాడో తెలియదు. అలైన్మెంట్ వేసేటప్పుడే ఎమ్మెల్యేకి చెప్తారు కదా అంటుండంట. ఏమో నాకు తెలియదు, మీరు వచ్చిందాక అంటుండు. ఇంకా అంతవరకు తెలుసు మాకు. మరి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా మీరు ఇవ్వడానికి? ఇవ్వడానికి సిద్ధంగా లేము. మేము భూమి చేంజ్ చేయము, మేము చేసుకునే దాని మీద. పైసలు ఏమొద్దు మాకు, భూమే కావాలి. పైసలు ఏం చేసుకుంటాం? పైసలు ఇప్పుడు ఏమన్నా పెడితే దొరుకుతుందా? కొంటామా? మాకు భూమే కావాలి. అంటే భూమి తీసుకొని మళ్ళీ వేరే కాడ ఇచ్చినా ఓకే, కానీ భూమి అయితే ఉండాలంట. భూమి కావాలి. ఓకే, రైట్.